హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ చికెన్ మెంతికూర రెసిపీ అండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది చికెను, చిక్కుడుకాయలు, టమాటోస్, ఆనియన్స్, మెంతికూర, కొత్తిమీర, చెక్క, లవంగ అండ్ కొబ్బరి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెడీగా పెట్టుకోవాలండి. రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్లో దాంట్లో ఆనియన్, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలా పేస్ట్ అయిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ కూరకు తగినంత ఉంచుకొని అన్నీ ఈ మసాలా అండ్ లవంగా, చెక్క ఇవి అన్నీ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలా మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత చికెన్ దీంట్లో యాడ్ చేయాలండి. ఇప్పుడు అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ దాంట్లో యాడ్ చేయాలండి. ఈ మసాలా మొత్తం పీసెస్కి పట్టేంత వరకు బాగా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు మళ్ళీ వేసుకోవాలండి. ఇప్పుడు సరిపోయేంత వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి మంచిగా మగ్గాలండి. వాటిని మంచిగా మసాలా అంతా పట్టి మంచిగా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉంచి తర్వాత మెంతికూర వేయాలి. మెంతికూర కూడా వేసిన తర్వాత మంచిగా కలపాలండి. కలిపి ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేయాలి. చిక్కుడుకాయలు, మెంతికూర, చికెన్ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయాలండి. టమాటోస్ వేసి మనం ఇప్పుడు కారము, కొద్దిగా ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలండి. అవి ఫస్ట్ వేసాం కూడా అన్నీ కొంచెం యాడ్ చేయాలి. టమాటోస్, ఉప్పు, కారము, పసుపు అన్నీ యాడ్ చేసాం కదా. దాంట్లో ఇప్పుడు అంతా మంచిగా మగ్గాలండి. సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసేయాలండి. అన్నీ వేసి మంచిగా కలిపి కాసేపు ప్లేట్ మీద వాటర్ పోసి పెట్టాలండి. ఎందుకంటే ఆ వాటర్కి మనం ఎక్కడ అసలు వాటరే యూస్ చేయకూడదండి. దాంట్లో ఉన్న వాటరు చిక్కుడుకాయ, టమాటోస్, మెంతికూర ఉన్న వాటితోనే మగ్గిపోతుంది. అందుకని అసలు వాటర్ యూజ్ చేయకూడదండి. అంతే అండి. అంతా బాగా మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోతుందండి. ధనియాల పొడి వేసేసుకొని బంద్ చేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉంటుంది. సూపర్ అండి. మీరు కూడా ట్రై చేసి